హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జ్ పై చూసినా రాత్రి పగలు అన్న తేడా లేకుండా వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కామన్. కానీ కోల్కతా హౌరా బ్రిడ్జ్ మాత్రం రాత్రి 12 గంటలకు ఖచ్చితంగా మూసేస్తారు. ఆ టైంలో ఎటువంటి వాహనాలు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళవు. అయితే ఇలా ఎందుకు చేస్తారు? రాత్రి 12 గంటలకు బ్రిడ్జ్ పై వాహనాలు ఎందుకు నిషేధించబడుతున్నాయి? ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతదేశంలో ఉన్న మెట్రో నగరాల్లో కోల్కతా ఒకటి. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన నగరం. చాలా పురాతనమైన నగరం కూడా. అందుకే ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఒక్కో భవనానికి ఒక్కో కథ ఉంటుంది. మనకు ఇండిపెండెన్స్ రాకముందు ఆంగ్లేయులకు ఇది ఫేవరెట్ ప్లేస్. అయితే కోల్కతాలో అద్భుతమైన కట్టడాల గురించి చెప్పాలంటే మనం ముందుగా హౌరా బ్రిడ్జ్ గురించి చెప్పాలి. నిజంగా ఈ బ్రిడ్జ్ని చూడగానే ఇంజనీర్ల సృజనాత్మకత మన కళ్లకు కనబడుతుంది. ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఈ బ్రిడ్జ్ ఉంటుంది. దీన్ని హుగ్లీ నదిపై ఆంగ్లేయులు నిర్మించారు. ఈ బ్రిడ్జ్ రావడం వల్ల ప్రతిరోజు దాదాపుగా లక్షల వాహనాలు, 1.5 మంది పాదచారులు ఈ నదిని దాటగలుగుతున్నారు. అందుకే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ వంతెన అని పిలుస్తారు దీన్ని. కానీ కోట్లాది మంది ప్రజలు ఉపయోగించే ఈ బ్రిడ్జ్ని రాత్రి 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మూసేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారన్న దాని గురించే ఈరోజు మన టాపిక్. ఇండిపెండెన్స్ రాకముందు మన దేశ రాజధానిగా కోల్కతా ఉండేది. ఆ సమయంలో వ్యాపార లావాదేవీల కోసం ఆంగ్లేయులు ఎక్కువగా కోల్కతాకు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గం ద్వారా వచ్చేందుకు ఈ నగరాన్ని వాళ్ళు పోర్టుగా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ నగరం చేరుకోవాలంటే వీరికి హుగ్లీ నది దాటడం కష్టంగా ఉండేది. పైగా ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇంధనం కూడా అయ్యేది. దీంతో ఈ నదిపై బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలనుకున్నారు తెల్లవాళ్లు. 1871లో బ్రిడ్జ్ కట్టేందుకు బెంగాల్ సర్కార్తో బ్రిటిష్ ప్రభుత్వం మాట్లాడింది. ఆ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 1874లో సర్ బ్రాడ్ఫోర్డ్ లీస్సీ తన ఆధ్వర్యంలో వంతెనను నిర్మించాడు. ఈ బ్రిడ్జ్కు సంబంధించిన భాగాలన్నీ ఇంగ్లాండ్లో తయారు చేశారు. అక్కడ తయారయ్యాక కోల్కతాకు వచ్చేవి. అయితే మొదట వంతెన కడుతున్నప్పుడు తుఫాన్ రావడంతో వంతెన దెబ్బతింది. ఆ తర్వాత మళ్లీ దాన్ని పూర్తి చేశారు. మొత్తానికి 1874లో అక్టోబర్ 17న ప్రజల కోసం ఈ వంతెనను తెరిచారు. దీని నిర్మాణానికి మొత్తంగా 22 లక్షలు ఖర్చయింది. అప్పట్లో ఈ వంతెన 1528 అడుగుల పొడవుంటే 62 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇరువైపులా 7 అడుగుల వెడల్పు కాలిబాటలు ఉంటాయి. ప్రారంభంలో స్టీమ్లు, ఇతర సముద్ర వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ వంతెనను కాలానుగుణంగా బిగించేవాళ్లు. కొంతకాలానికి పగటిపూట నౌకలు వెళ్లకూడదని నిషేధం తీసుకొచ్చారు. దీంతో అవి రాత్రిలో వెళ్లేవి. ఈ బ్రిడ్జ్ పై ఉండే లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. డైనమోతో నడిచే ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత 1900లో ఈ నగరంలో వ్యాపార లావాదేవీలు మరింతగా పెరగసాగాయి. దీంతో ఈ వంతెనపై ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇక 1905లో బ్రిటిషర్లు ఈ వంతెనను మరింత వెడల్పు చేశారు. 1920లో మరోసారి ఈ వంతెనను కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం జరగడంతో ఆ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. దీంతో ఖచ్చితంగా కొత్త వంతెన కట్టాల్సి వచ్చింది. 26,500 టన్నుల స్టీల్ని ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించారు. అయితే కేవలం 3,000 టన్నులను మాత్రమే బ్రిటిషర్లు తీసుకొచ్చారు. మిగిలింది అప్పట్లోనే భారత ప్రభుత్వం నిర్మాణంపై ఒత్తిడి తేవడం, అలాగే స్వదేశీ కంపెనీని ఆ ఉత్పత్తి అందించాలని చెప్పడంతో టాటా కంపెనీ 23,500 టన్నుల స్టీల్ని ఆ వంతెన కోసం ఉత్పత్తి చేసింది. ఇంత పకడ్బందీగా ఈ వంతెనను ఎందుకు నిర్మించారంటే పైన బండ్లు, కార్లు, బస్సులు వంటి వాహనాలతో పాటు కింద బోట్లు, ఓడలు వెళ్లేంత వీలుగా దీన్ని నిర్మించారు. నిజంగా ఈ వంతెన నిర్మించిన ఇంజనీర్లు ఎంత తెలివైన వాళ్ళంటే ఇంత పొడవైన వంతెనకు ఎక్కడా ఒక్క పిల్లర్ కూడా ఉండదు. దాని అవసరం లేకుండా ఇంజనీర్లు ఈ వంతెనను ఎంతో పొడవుగా, బలంగా నిర్మించారు. దీనికి నట్లు, బోల్ట్లు లేవు. మొత్తం నిర్మాణం రివాల్ట్ చేయడం ద్వారా ఏర్పడింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వంతెనను పూర్తిగా నిర్మించడానికి కొన్నేళ్లు పట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా బ్రేక్ వస్తే రెండో ప్రపంచ యుద్ధం అంటే 1939 కాలం తర్వాత దీన్ని పూర్తిగా నిర్మించారు. మొత్తానికి 1943లో ప్రారంభమైంది. అయితే అప్పటి యుద్ధ పరిస్థితుల కారణంగా జపాన్ ఈ వంతెనను కూల్చాలని చాలాసార్లు ప్లాన్ చేసింది. అందుకే అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. ఈ వంతెన పేరు మొదట హౌరా బ్రిడ్జ్ అయితే ఆ తర్వాత 1965లో దీని పేరును రవీంద్రనాథ్ ఠాగూర్కి గుర్తుగా రవీంద్ర సేతుగా మార్చారు. ఇదంతా బాగానే ఉంది. మరి పగలు, రాత్రి సమయంలో 12 గంటలకు ఎందుకు దీన్ని మూసేస్తున్నారు అంటే ఈ బ్రిడ్జ్కు ఎక్కడా పిల్లర్స్ లేవు. అలాగే అది సమాంతరంగా ఉంటుంది. దాంతోపాటు 25,000 టన్నులు మాత్రమే రోజుకి అది మోయగలుగుతుంది. అందుకే రోజులో 2 సార్లు అంటే మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 12 గంటలకు దాన్ని బంద్ చేస్తారు. ఆ టైంలో బ్రిడ్జ్ కింద వెళ్లే నౌకలను కూడా నిలిపేస్తారు.
మొత్తంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ కేవలం 2 స్తంభాలపై మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. అంటే కొంతమంది ఈ స్తంభాలను కూడా పాడు చేసేవాళ్ళు. ఒక్క అలాగే గుట్కాలు తినేవాళ్ళు ఆ స్తంభాలపై ఉమ్మడంతో అవి పాడవడం మొదలుపెట్టాయి. దీంతో ఇవి తుప్పు పట్టేవి. 2000 సంవత్సరంలో ఒక షిప్ హౌరా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్లేటప్పుడు అది బ్రిడ్జ్కు తగిలింది. దాంతో బ్రిడ్జ్ కొంత డ్యామేజ్ అయింది. అప్పుడు పల్చటి స్టీల్ని ఉపయోగించారు. దానివల్ల ముందు వాడిన స్టీల్కు అప్పుడు వాడిన స్టీల్కు డిఫరెన్స్ వచ్చింది. పాత స్టీల్కు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా. దానికి తోడు పక్షులు ఆ స్టీల్పై రెట్టలు వేయడంతో అవి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల ప్రతి ఏటా కొన్ని లక్షల రూపాయలతో వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ సఫాయి కంపెనీ తీసుకుంది. ఈ బ్రిడ్జ్కి రంగులేయాలంటే దాదాపుగా 26,500 లీటర్ల పెయింట్ అవసరం అవుతుంది. దాదాపుగా 65 లక్షలు దానికోసం ఖర్చు పెట్టాలి. ఇది ఎంతవరకు స్ట్రాంగ్, ఎంతవరకు సేఫ్గా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఉంటుంది. దీనిపై ఇప్పటికే లక్షల మంది తిరుగుతూ ఉన్నారు కూడా. ఇంకా తిరుగుతూనే ఉంటారు. కాదంటే రోజులో ఇలా 2 సార్లు బ్రేక్ ఇవ్వడం వల్ల నిజంగా ఇది గట్టిగా ఉంటుందనే మనం అనుకోవాలి. నిజంగా ఈ హౌరా బ్రిడ్జ్ని చూస్తే ఎంతో అందంగా, క్రియేటివ్గా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఎంతో కథ దాగి ఉంది. మరి హౌరా బ్రిడ్జ్కి సంబంధించిన ఈ కథ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.